స్పీడ్ న్యూస్. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ డివిజన్ కేంద్రంలో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మీడియాతో మాట్లాడారు. ఒకే పార్టీలో ఉంటూ నా పట్ల ఆరోపణలు చేస్తున్న ఎమ్మెల్యే రాజకీయ వ్యాఖ్యలను ఖండించారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం నా అడ్డా, ఎవరు ఇక్కడ అడుగు పెట్టకూడదు అంటున్నావు కదా, పార్టీని పక్కకు పెట్టి ప్రత్యేక సర్వే చేసుకుందామా, ఖర్చు నేను భరిస్తాను, నియోజకవర్గం ఎవరిదో అర్థమవుతుందని ఆయన శ్రీహరి సవాల్ విసిరారు. జగిత్యాల జిల్లా మెట్టుపల్లి పురపాలక సంఘం వారి ఆధ్వర్యంలో 15వ ఆర్థిక సంఘం నిధుల నుండి 1,11,00,000 రూపాయలతో మెట్టుపల్లి పాత బస్టాండ్ వద్ద మరియు బస్ డిపో వద్ద 2 జంక్షన్ నూతన పనుల నిర్మాణానికి ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగరరావు పరిశీలించారు. నూతన ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా జుక్కల్ నియోజకవర్గం ఎమ్మెల్యే మరియు జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు బీబీ పాటిల్ బిచ్కుంద మండల గ్రామ ప్రజలకు నూతన ఆసరా పింఛన్లు పంపిణీ చేయడం జరిగింది. ఎంపీపీ అశోక్ పటేల్, జెడ్పీటీసీ భారతీరాజు, మాజీ జెడ్పీటీసీ సాయిరాం, వివిధ గ్రామాల సర్పంచులు, తెరాస పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గం పెద్దకొత్తపల్లి మండలం యాపట్ల గ్రామంలో వైఎస్ షర్మిలకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. షర్మిల మాట్లాడుతూ 8 ఏళ్లుగా కేసీఆర్ మోసం చేయని వర్గం లేదని అన్నారు. కేసీఆర్ ప్రతి పథకం మోసమే, ఏ ఒక్క పథకమైనా అమలు చేశారా అని ప్రశ్నించారు. ప్రజలు ఎలా బ్రతుకుతున్నారు అని కేసీఆర్ కి పట్టదని ఆమె ఎద్దేవా చేశారు. వినాయక చవితి సందర్భంగా విగ్రహ నిమజ్జనాల దృష్ట్యా కృష్ణానదీ తీరాన్ని ఎస్పీ ఆరిఫ్ హాఫీజ్ సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. సీతానగరం కృష్ణానదీ తీరాన వినాయక నిమజ్జనం పరిసర ప్రాంతాలను పోలీసు అధికారులతో కలిసి తిరిగారు. కృష్ణానది ఉద్రిక్తత ప్రవాహం దృష్ట్యా వినాయక నిమజ్జనానికి ఎలాంటి ఆటంకం కలగకుండా, నిమజ్జనం సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిమజ్జనం జరిగే కృష్ణానది ప్రాంతంలో ఎయిర్ బోట్లు, గజ ఈతగాళ్లు, ఫ్లడ్ లైట్లు, నాటు పడవలు అందుబాటులో ఉండేటట్లు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ లో అక్రమ వసూళ్లు జరుగుతున్నాయని, తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఏపీ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు జానకిరామ్ తెలిపారు. కొంతమంది రాజకీయ నాయకులు కుట్రపూరితంగా రకరకాల ఆరోపణలు చేస్తున్నారని, విశాఖ ఫిషింగ్ హార్బర్ ప్రతిష్టను దెబ్బతీయాలని చూస్తున్నారని, తాను ₹1 అక్రమంగా వసూలు చేశానని నిరూపిస్తే ఫిషింగ్ హార్బర్ ను విడిచిపెట్టేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. మెదక్ జిల్లా చిలిపిజేడు మండలం గౌతాపూర్ గ్రామంలో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ నెల 25న గౌతాపూర్ గ్రామంలో తలారి రాములు ఇంట్లో పట్టపగలు ఎవరూ లేనిది చూసి గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. చోరీ కేసులో విచారణ చేపట్టిన ఎస్ఏ మహమ్మద్ గౌస్ గౌతాపూర్ గ్రామానికి చెందిన బార్ల బాలయ్య అనే వ్యక్తిని అరెస్టు చేశారు. కమ్యూనికేషన్ సెల్ మందమరి ఏరియాలో భారత్ కి ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా సింగరేణి హైస్కూల్ ఉన్నత పాఠశాలలో భారతదేశ స్వతంత్ర సంగ్రామం యొక్క విశిష్టతను గురించి పాఠశాలలో అవగాహన చర్చ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఇన్ఛార్జ్ జనరల్ మేనేజర్ కృష్ణారావు హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. వేణుగోపాల్ గత 15 సంవత్సరాల నుండి ఆర్మీలో పనిచేస్తున్నాడు. ఇంకా 2 సంవత్సరాలలో రిటైర్మెంట్ తీసుకోవాల్సిన సమయంలో అనుకోకుండా గుండెపోటు రావడంతో మృతి చెందాడు. పనిచేస్తున్న స్థలం నుంచి తన స్వగ్రామమైన శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం పోలేపల్లికి వేణుగోపాల్ యూనిట్ సభ్యులు మరియు ఆర్మీ ఆఫీసర్స్ వచ్చి మృతదేహాన్ని వారి తల్లిదండ్రులకు అప్పగించారు. కేంద్రం జారీ చేసిన విద్యుత్ ఉత్తర్వులపై న్యాయ పోరాటం చేపడతామని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు రాజకీయ దురుద్దేశంతో ఇచ్చినవని, పూర్తి అసంబద్ధమైనవని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ కోతలు రావాలని కేంద్రం కుట్రలు చేస్తోందని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తెలంగాణ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం ఖాయమని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సత్తుపల్లిని జిల్లాగా ప్రకటిస్తామని కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి తెలిపారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఏర్పాటు చేసిన ప్రజాగర్జన సభకు ఆమె హాజరు కాగా కార్యకర్తలు బైక్ ర్యాలీతో స్వాగతం పలికారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు తదితర వర్గాల వారికి పెన్షన్లను పంపిణీ చేయడంలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 గా ఉందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు స్వర్గీయ తాండ్ర శేషగిరిరావు కుటుంబాన్ని బీజేపీ ఏపీ అధ్యక్షులు సోము వీర్రాజు పరామర్శించడం జరిగింది. ప్రజాహితాన్ని కాంక్షించే నాయకుడు, ప్రజాస్థానాన్ని పార్టీ కోల్పోయిందని అన్నారు. శేషగిరిరావు పార్టీకి అందించిన సేవలను స్మరిస్తూ అంజలి ఘటించారు. కుప్పంలో మరోసారి అన్నా క్యాంటీన్ పై దాడి జరిగింది. అర్ధరాత్రి సమయంతో కొందరు దుండగులు అన్నా క్యాంటీన్ దగ్గర ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ధ్వంసం చేశారు. అయితే వారు వైసీపీ కార్యకర్తలుగా అనుమానిస్తున్నారు టీడీపీ శ్రేణులు. మరోవైపు ఎన్టీఆర్ విగ్రహం దగ్గర ఏర్పాటు చేసిన టెంట్లు, బ్యానర్లను చించేశారు.
గ్రామాల్లో సర్పంచుల పరిస్థితి వాలంటీర్ల కంటే దయనీయంగా ఉందని పంచాయతీరాజ్ ఛాంబర్ జాతీయ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ వైబీబీ రాజేంద్ర ప్రసాద్ అన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం 3వ ఆర్థిక సంఘం నిధులు నివేదికను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఓ మహిళను అతి కిరాతకంగా హత్య చేసి ఒంటి మీద బంగారు నగలు దోచుకెళ్లిన ఘటన ఏపీలోని బాపట్ల జిల్లా చీరాలలో చోటు చేసుకుంది. చీరాలలో ఆంధ్రరత్న రోడ్డులో ఊట్ల మదనగోపాలమూర్తి విజయలక్ష్మి దంపతులు నివసిస్తున్నారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న విజయలక్ష్మి గొంతు నిలిమి తల మీద మోది అతి కిరాతకంగా హత్య చేశాడు ఓ ఆగంతకుడు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో భారీ చోరీ జరిగింది. ప్రీ ప్లాన్ గా చోరీకి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. భీమవరం 2వ పట్టణ పరిధిలో చెట్టు కింద సాయిబాబా దేవాలయం సమీపంలో నివసిస్తున్న పుప్పాల సూర్యచంద్రరావు దంపతులు ఇంట్లో తెల్లవారుజామున గాఢ నిద్రలో ఉండగా చోరీ జరిగింది. దీనిపై అడిషనల్ ఎస్పీ రవికుమార్ మాట్లాడుతూ చోరీ జరిగిందని ఇన్ఫర్మేషన్ రాగానే 2 టౌన్ ఇన్స్పెక్టర్ వారి టీం సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.